నార్మల్‌గా 18 ఇయర్స్ ఏజ్‌లో ఉండే స్టూడెంట్స్ డిగ్రీ ఏ కాలేజ్‌లో చేరాలో, లేదా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా రాయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ యూఎస్‌లోని ఫ్లోరిడాకి చెందిన నితిన్ థామస్ మాత్రం ఒక కాలేజ్ క్లాస్ రూమ్‌లో నిలబడి తన ఏజ్ గ్రూప్‌లో ఉండే ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి క్లాసెస్ చెప్తున్నాడు. 18 ఇయర్స్ ఏజ్‌లోనే వరల్డ్స్ యంగెస్ట్ మేల్ ప్రొఫెసర్‌గా మారి సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 1717లో స్కాటిష్ మ్యాథమెటిషియన్ కొలిన్ మెక్లారిన్ పేరు మీద ఉన్న 306 ఏళ్ల ఓల్డ్ రికార్డ్‌ని బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు నితిన్. నితిన్ అకాడమిక్ జర్నీ మిగతా వాళ్ళకంటే చాలా డిఫరెంట్‌గా అండ్ ఫాస్ట్‌గా స్టార్ట్ అయింది. జస్ట్ 10 ఇయర్స్ ఏజ్‌లోనే స్కూలింగ్‌తో పాటు డ్యూయల్ ఎన్రోల్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మయామి డేడ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక 14 ఇయర్స్ వచ్చేసరికి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీలను కంప్లీట్ చేశాడు. సర్ప్రైజ్ మ్యాటర్ ఏంటంటే ఏ కాలేజ్‌లో అయితే తను 10 ఏళ్ల వయసులో చైల్డ్ స్టూడెంట్‌గా ఫస్ట్ టైమ్ జాయిన్ అయ్యాడో, అదే మయామి డేడ్ కాలేజ్‌లో ఆగస్ట్ 2023లో ప్రొఫెసర్‌గా ఎంటర్ అయ్యి C4 ఇంజినీర్స్ అనే ప్రోగ్రామింగ్ కోర్స్‌ని నేర్పించడం స్టార్ట్ చేశాడు. తన సేమ్ ఏజ్ ఉన్న స్టూడెంట్స్‌కి క్లాసెస్ చెప్పటం నితిన్‌కి ఎప్పుడూ ప్రాబ్లమ్‌గా అనిపించలేదట. లెర్నింగ్ అనేది ఏజ్‌తో డిసైడ్ అవ్వదు. క్యూరియాసిటీ అండ్ డెడికేషన్‌తో మాత్రమే వస్తుందని, క్లాస్ రూమ్‌లోకి ఎవరైనా కొత్త విషయాలు నేర్చుకోవటానికి వస్తారని చాలా సింపుల్‌గా చెప్తాడు. స్టూడెంట్స్‌కి కష్టమైన కాన్సెప్ట్స్‌ని చాలా అర్థమయ్యేలా చెప్పటమే తనకున్న బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అట. నితిన్ ఫ్యామిలీలో అందరూ ఇంజినీర్లే కావటం అతనికి బాగా హెల్ప్ అయిందట. చిన్నప్పటి నుంచే మ్యాథ్స్‌ని ఎంజాయ్ చేసేలా చేసి సైన్స్‌లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది తన మదర్ అని నితిన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అయితే నితిన్ టార్గెట్ ఓన్లీ ఇంజినీరింగ్‌తో ఆగలేదు. ఒకవైపు టీచింగ్ చేస్తూనే ఇంకొక సైడ్ యూనివర్సిటీ ఆఫ్ మయామి స్కూల్ ఆఫ్ లాలో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ చదువుతున్నాడు. 2028లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాలో స్పెషలైజ్ అవ్వటమే తన గోల్. ఇంజినీరింగ్ నాలెడ్జ్ అండ్ లీగల్ ఎక్స్‌పర్టైజ్‌ని కలిపి కొత్త టెక్నాలజీస్‌ని, ఇన్నోవేషన్స్‌ని ప్రొటెక్ట్ చేయటమే తన మెయిన్ ఎయిమ్ అని చెప్తున్నాడు. నితిన్ థామస్ స్టోరీ కేవలం ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గురించి మాత్రమే కాదు. చిన్న వయసు నుంచే చదువుపై ఉన్న ఫోకస్, నేర్చుకోవాలనే డిసిప్లిన్ ఎంతటి గ్రేట్ లెవెల్‌కి తీసుకెళ్తాయో చెప్పటానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.